హలో అన్న, మీ పేరు? జయంత్. ఓకే అన్న. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? అంటే ఇంతకుముందు పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన కొంచెం మంచి లేదన్న. ఇప్పుడు అంటే కరెంటు పోడు, కరెంట్ రాలేదు, జాబ్స్ ఇస్తారంటే జాబ్స్ ఇవ్వలేదు. ఇంకేమి ఇంతకుముందు అంటే కరెంట్ 24 hours ఉండేది, కరెంట్ పోయింది అనేది తెలియదు అసలు మాకు. కరెంట్ ఇష్యూ ఒకటేనా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయన్న? ఇంకా అంటే ఫ్రీ బస్సు అని లేడీస్కి ఇచ్చినా కానీ మనకి ఏమీ లేదన్న. బస్సు ఎక్కాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం ఏ బస్సు చూసినా లేడీసే కనబడుతున్నారు. ఇప్పుడు అలాగే రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, 2 లక్షల వరకు రుణమాఫీ అయ్యిందా? కాలేదన్న. ఇంకా అందరికి ఇచ్చామంటున్నారు, 1 లక్ష రూపాయల వరకు ఆల్రెడీ రుణమాఫీ చేసామంటున్నారు కదా. అంటే రీసెంట్గా అయితే 1 లక్ష రూపాయల వరకు చేసిండు. ఈ August 15th కల్లా చేస్తానన్నాడు. మరి ఇంకైతే ఏ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకుంటే రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. మీ అభిప్రాయం ఏంటన్నా? కరెక్ట్ అంటారు అలా చేయడం? కరెక్టే అన్న, కేటీఆర్ గారు చేసింది అయితే. ఇప్పుడు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం డిఫరెంట్ అన్న. అదే ఏం డిఫరెంట్ అంటే ఏం చెప్తారన్న మీరు? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే? డిఫరెంట్ అంటే ఈ పాత పరిపాలన కొంచెం మంచిగా ఉందన్న ఈ పరిపాలన కంటే. ఈ పరిపాలనలో మొత్తం అసలు యూత్కి సపోర్ట్ ఏం లేదన్న. అసలు నోటిఫికేషన్ ఇంకా ఏం వదలలేదంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఏం వదలలేదంటారు. అంటే మీరైతే మరీ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ రావాలన్న. మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు యూత్కి? జాబ్ నోటిఫికేషన్ ఇస్తే చాలన్న. మాకు అంత లేదన్న. జాబ్ నోటిఫికేషన్ ఎక్కువ జాబ్స్ ఇస్తుంది. అంటే మీరు ఏం చేశారన్న? ఏం చదివారు? బీటెక్ చదివిన. బీటెక్ చేసి మీరు ఐటీకి వెళ్ళొచ్చు కదన్న, అంటే గవర్నమెంట్ ఫీల్డ్ ఎందుకని? ఐటీకి వెళ్ళామన్న కంపెనీస్లలో జాబ్స్ లేవు కదన్న. ఏ కంపెనీ చూసినా ఫ్రెషర్స్కి ఇస్తలేరు, ఎక్స్పీరియన్సే కావాలంటున్నారు, ఈ స్కిల్సే కావాలన్నా. ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకునే కల్లా మా డబ్బులు అయిపోతానే తప్ప జాబ్స్ అయితే. ఐటీకి దీనికి సంబంధం లేదు కదా గవర్నమెంట్కి. అంటే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ఉంది కదా, కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా. మరి 8 నెలలైనా కేటీఆర్ గారు కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఇది అని చెప్పిన. ఇది కంపెనీస్ లేవు, ఏం తీసుకురాలేదు మమ్మల్ని. సో ఫైనల్గా ఏం చెప్తారన్న? మాకైతే అంటే టీఆర్ఎస్ రావాలని ఉందన్న. మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్లో అయితే న్యాయం జరగలేదు, ఏం జరగలేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.